లిక్కర్ స్కామ్ మీద 2014-19 చేసి చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అది ఏంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది, కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ₹1,00,000 పూచీకత్తు పెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఈ తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దాని అంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట. ప్రతిసారి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి వీళ్ళే మెయిన్, వీళ్ళే మాస్టర్ మైండ్ అంటారు. పాపం అంటే ధనుంజయ రెడ్డి గారిని, అదేవిధంగా కృష్ణమోహన్ గారిని వీళ్ళే మెయిన్ అన్నారు. మళ్ళీ రాజకాశ్ రెడ్డి మెయిన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నన్ను మెయిన్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకరు ఎవడో పట్టుకొస్తాడు వాడిని మెయిన్ అంటారు. ఇవన్నీ కూడా తప్పుడు కేసు. సో ఇవన్నీ ఏదో ఒక విధంగా ప్రజలకు ఏదో వాళ్ళకుండే టీవీ ఛానల్స్ కానీ వాళ్ళకుండే న్యూస్ దీంట్లో బురద కొట్టేస్తే వీళ్ళు కడుక్కునే పని వీళ్ళది అన్నట్టు ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తారు. నోటి మాటలతో ఎవరిపైన కేసు పెట్టచ్చు, వాళ్ళని బెదిరించి తీసుకుంటా ఉన్నారు. సో రేపు రాబోయే రోజులు ఇదే అధికారులు చెప్తారు మమ్మల్ని బెదిరించి పెట్టారు, ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తారు. ఇది వరకే నా విషయంలో అలాగే జరిగింది. 2014-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు. అప్పుడు కూడా ఒక అధికారిని బెదిరించి కేసు పెట్టించారు. అదే అధికారి కోర్టుకు వచ్చి చెప్పాడు, నన్ను బెదిరించారు, కేసు పెట్టమన్నారు, ఇది తప్పుడు కేసు అని. ఆ కేసు ఇమీడియట్ గా కొట్టేస్తారు. రేపు జరగబోయేది కూడా అదే. కానీ ఇప్పుడు ఈ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందే విధంగా ఇవన్నీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అది ఏంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది, కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఈ తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దాని అంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని ఒప్పుకోకపోవడం.